హలో గైస్. బేసిక్గా నేను ఎక్సెల్ వీడియో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది ఇన్ జనరల్ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఎక్సెల్ వచ్చేసి ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ ఎక్సెల్ బేసిక్గా ఎవరైతే ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ ఆర్ డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఉంటారో వాళ్ళ కోసం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బికాస్ కరెంట్లీ అంటే ఎక్సెల్ అనేది ఒక బేసిక్ స్టఫ్ అయిపోయింది, ఎస్పెషల్లీ ఇన్ ద కార్పొరేట్ వల్ల. అంటే మీరు ఎలాంటి ప్రొఫెషన్ తీసుకున్నా ఎక్సెల్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద వర్క్ అయిపోయింది. సో ఇదే వర్క్ నార్మల్ జనాలు కూడా నేర్చుకుంటే వాళ్ళ బిజినెసెస్ కానీ వాళ్ళ వర్క్ ఫ్లో కానీ కొంచెం బెటర్ అవుతుందని నా ఒపీనియన్. అందుకనే ఇట్లా ఒక ఎక్సెల్ వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ ఈ పర్టికులర్ వీడియోలో అయితే జస్ట్ నేను ఎక్సెల్ ఇంటర్ఫేస్ గురించి మాత్రమే చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో ఎక్సెల్లో ఎలాంటి ఫార్ములాస్ ఉంటాయి, డేటాని ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని చెప్పి చెప్తానమాట. సో బేసిక్గా మైక్రోసాఫ్ట్ అనేది విండోస్ ల్యాప్టాప్లో ప్రీ బిల్డ్ కొన్ని ల్యాప్టాప్స్లో వస్తుంది, కొన్ని ల్యాప్టాప్స్లో రాదు. ఇన్ కేస్ కొన్ని ల్యాప్టాప్స్లో రాకపోతే మీరు పెయిడ్ వర్షన్ తీసుకొని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ద అదర్ వే కొన్నిసార్లు మీరు క్రాక్డ్ వర్షన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ సమ్ క్వైరీస్, గ్లిచెస్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో లెట్ స్టార్ట్. అంటే మీరు ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనము ఇట్లా ఒక బ్లాంక్ వర్క్ బుక్ని ఓపెన్ చేద్దాం. వర్క్ బుక్ అంటే ఒక ఎక్సెల్ ఫైల్ అనమాట. ఒకసారి మీరు ఈ ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా కనిపిస్తుంది. అంటే హోమ్ పేజ్ అని ఉంటుంది. ఈ హోమ్ పేజ్లో మనకి పైన ఇది రిబ్బన్ అంటాం. ఈ రిబ్బన్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి రోస్ అనేది ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏబిసి, అట్లానే ఏ, జెడ్, బీబీ ఇట్లా ఎక్స్టెండ్ అవుతా వెళ్తాయి. వీటిని రోస్ అంటాం. అంటే ఇది ఏబి, సిడి ఇట్లా. అండ్ దెన్ కమింగ్ టు కాలమ్స్ అనేవి ఇలా ఉంటాయి, 1 2 3 అట్లా. ఇప్పుడు ఒక సెల్ని మనము ఇట్లా రో అండ్ దెన్ కాలమ్ నెంబర్ C7 అంటే ఈ సెల్ అనమాట. అంటే ఈ యొక్క బాక్స్ని మనం ఎక్సెల్లో సెల్ అని పిలుస్తాము. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది షీట్ అంటాం ఆర్ వర్క్ షీట్, రెండు సేమ్. ఇట్లా మనం నెక్స్ట్ షీట్ని ఇంకో షీట్ని యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇది షీట్ 1 షీట్ 1 తీసుకుంటుంది. ఇన్ కేస్ మీకు అట్లా ఇష్టం లేకపోతే దీని పేరు కూడా మీ ఇష్టం వచ్చి మార్చుకోవచ్చు దానిపైన క్లిక్ చేసి. కమింగ్ టు, ఇప్పుడు సపోజ్ మనం C4 అనే సెల్లో ఉన్నాం. ఇది ఇంటర్ఫేస్ కాబట్టి మీకు ఫస్ట్ బేసిక్ అసలు ఇది ఏంటి, ఒక కలర్ ఫాంట్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి, కలర్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, లెటరింగ్ ఒక కలర్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, బేసిక్ వీడియో మాత్రమే దీంట్లో చెప్తున్నాను. కమింగ్ టు దిస్, లెట్ అస్ సే మీరు ఒక నేమ్ కానీ ఒక సెంటెన్స్ కానీ ఒక ఎక్సెల్, ఒక పర్టికులర్ ఎక్సెల్ సెల్లో టైప్ చేశాను. సపోజ్ లెట్ సే ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఇది సపోజ్ సమ్ ర్యాండమ్ టెక్స్ట్ అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ సెల్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇది ఫాంట్స్ అనమాట. అంటే ఎలా ఉండాలి మీకు ఫాంట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మీకు నచ్చిన ఫాంట్ని ఇట్లా మీరు ఒక నిమిషం, ఇక్కడ మీకు ఇది కనిపించట్లేదు, నేనే దీన్ని ఇక్కడ మీరు కంట్రోల్ C మీ కొడితే అది కాపీ అవుతుంది. మీరు ఏ సెల్లో కావాలంటే ఆ సెల్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని, అంటే మీకు లైవ్లో ఫాంట్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి తెలియాలి అని చెప్పి ఇట్లా చూస్తుంది. కొన్ని ఫాంట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, అవి సపోర్ట్ చేయదు. సో ఇట్లా మీరు ఫాంట్ని మార్చుకోవచ్చు, ఫాంట్ యొక్క షేప్ని. దాని తర్వాత ఫాంట్ యొక్క సైజ్, అంటే పెద్దగా ఉండాలా చిన్నగా ఉండాలా, ఇదంతా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ఇక్కడ కూడా ఇది క్లిక్ చేస్తే పెద్దదవుతుంది, ఇది క్లిక్ చేస్తే అంటే ఫాంట్ సైజ్ అనేది మారుతుంది అనమాట. నెక్స్ట్ సపోజ్ మీకు బోల్డ్ కావాలి, ఇలా ఉంటుంది. లేదు ఇటాలిక్ కావాలంటే ఇది, లేదు సమ్ అండర్ స్కోర్ కావాలి ఆర్ అండర్ లైన్ కావాలంటే ఇప్పుడు అట్ ద సేమ్ టైం మీరు కొన్ని స్పెసిఫిక్ ఎక్సెల్ సెల్స్ని తీసుకున్నారు, దాంట్లో మీరు ఒక టేబుల్ లాగా చేయాలి అంటే ఇది. సపోజ్ ఒక పర్టికులర్ ఎక్సెల్ సెల్ని తీసుకున్నారు, దాంట్లో మీకు ఒక కలర్ ఏదన్నా ఫిల్ చేయాలి, ఒక కంప్లీట్ కలర్ ఫిల్ చేయాలి అంటే ఇలా మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఫాంట్ యొక్క కలర్ మార్చాలి అంటే ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటే మీరు ఫిల్ చేసుకొని తీసుకోవచ్చు. సపోజ్ మీరు ఒకసారి ఈ షేప్ని అంటే ఈ పర్టికులర్ ఎక్సెల్ని ఒక కలర్తో ఫిల్ చేశారు, తర్వాత అంటే ఏ కలర్ ఉండదు అంటే నో ఫిల్ అని క్లిక్ చేస్తే కలర్ ఏమి లేకుండా ఉంటుంది. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ మనం ఏబిసి అని టెక్స్ట్ ఎంటర్ చేసాం. ఈ ఎక్సెల్ సైజ్ రో సైజ్ అంటే ఇది రో సైజ్ అనమాట. దీన్ని మనం ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకుంటే పెద్దది అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక బాక్స్ ఈ సైజులో ఉంది,
దీన్ని మనము ఈ పర్టికులర్ 3 బాక్సెస్ అనేవి వర్టికల్ అలైన్మెంట్ని చూపిస్తాయి. అంటే ఇది వచ్చేసి కింద బాటమ్, మిడిల్, టాప్. ఇది వచ్చేసి హారిజాంటల్ పొజిషన్, రైట్ సైడ్, మిడిల్, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సపోజ్ మీకు లెఫ్ట్ బాటమ్ ఉండాలంటే లెఫ్ట్ అండ్ దెన్ బాటమ్ ఇట్లా తీసుకుంటే లెఫ్ట్ బాటమ్ ఉంటుంది. లేదు మొత్తం కంప్లీట్ సెంటర్లో ఉండాలనుకుంటే ఈ రెండింటిని క్లిక్ చేస్తే అవుతుంది. అండ్ నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు ర్యాప్ టెక్స్ట్ అంటే మీకు ఒక పర్టికులర్ రో ఉంటుంది కదా, రో లెంత్ అవుట్ ఉంటుంది. ఆ రోలో మాత్రమే డీటెయిల్స్ ఫిల్ అవ్వాలి, మీకు అది మొత్తం కింద ప్రింట్ అవ్వాలి అంటే ర్యాప్ టెక్స్ట్ నొక్కితే మీకు అది కింద ప్రింట్ అవుతుంది. అండ్ సపోజ్ ఇక్కడ మనకి ఒక 3-4 సెల్స్ ఉన్నాయనుకోండి. ఈ 3-4 సెల్స్ని మనం మెర్జ్ చేయాలంటే మెర్జ్ కొట్టాలి. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓన్లీ టాప్ లెఫ్ట్ రోలో ఉన్న వాల్యూ, సెల్లో ఉన్న వాల్యూని మాత్రమే తీసుకుంటుంది, మిగతా వాటన్నిటిని అది డిలీట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ప్రాంప్ట్ కూడా వస్తుంది, మెర్జింగ్ సెల్స్ ఓన్లీ కీప్స్ ద అప్పర్ లెఫ్ట్ వాల్యూస్ అని. సో ఈ డిఎఫ్ అనేది ఆటోమేటిక్గా పోతుంది. ఇన్ కేస్ మళ్ళీ అది క్లిక్ చేస్తే మీకు ఇది వస్తే, కాకపోతే ముందున్న ఎలిమెంట్స్ అనేవి పోతాయి. సపోజ్ మీరు ఇప్పుడు ఏదైనా యాక్షన్ని చేశారు, అది మిస్టేక్ అయింది, సపోజ్ బ్యాక్ ఉన్న దానికి వెళ్ళాలి అనుకుంటే ఇది అండు ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. తర్వాత లేదు రీడు అంటే ఈ ఆప్షన్. లేదు మీరు దీంతో చేయాలి అనుకుంటే Ctrl+Z క్లిక్ చేస్తే మీకు అది రీడు అవుతుంది. ఓకే, యా. అండ్ ఇప్పుడు సపోజ్ మనం ఒక నెంబర్ని కొట్టాం, సపోజ్ లెటర్స్ అది 1 2 3 అన్నాడు. ఇప్పుడు దీనికి ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం దీన్ని జనరల్ అంటే అది ఆటోమేటిక్గా ఎక్సెల్ అంటే మనం టెక్స్ట్ ఎంటర్ చేసిన నెంబర్ ఎంటర్ చేసినా మనం ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లేదు ఒక నెంబర్ అంటే అది ఇలా తీసుకుంటుంది. సపోజ్ మీకు నెంబర్లో ఎన్ని డిజిట్స్ కావాలి అంటే 3 డిజిట్స్ కావాలా అంటే ఒక పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ వాల్యూస్ కావాలి అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇలా ఉంటుంది. అంటే ఇది క్లిక్ చేస్తే మీకు డెసిమల్ వాల్యూస్ ఇలా ఉంటే డెసిమల్ వాల్యూస్ పెరుగుతాయి. సపోజ్ నేను 123.456ని క్లిక్ చేసినాను ఉన్నాను. ఇప్పుడు ఇది సపోజ్ నాకు ఓన్లీ అప్ టు 5 డిజిట్స్ కావాలి. ఇట్లా ఇది క్లిక్ చేస్తే 0.45600 అవుతుంది. లేదు నాకు ఓన్లీ అప్ టు 2 సెల్స్ వరకే నెంబర్ కావాలి అనుకుంటే మనం అది నియరెస్ట్ నెంబర్కి రౌండ్ అప్ అవుతుంది అనమాట. ఇంకా సపోజ్ మీకు పర్సంటేజ్ అంటే 0.5 అనేది మీరు సమ్ పర్సంటేజ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ నుంచి కూడా మనకి ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఎక్సెల్లో సపోజ్ డేట్ ఫార్మాటింగ్కి వస్తే సపోజ్ 1 అని ప్రెస్ చేస్తున్నాం. ఎక్సెల్లో బేసిక్గా డేట్ అనేది సీరియల్ డేటా ఫార్మాట్లో ఉంటుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1900 జనవరి 1 నుంచి. సో ఇప్పుడు 1 అనే నెంబర్ 1900 జనవరి 1ని రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ 2 అన్నాం అనుకోండి, 1900 జనవరి 2ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది బేసిక్ అంటే జస్ట్ అసలు ఇంటర్ఫేస్ అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఈ 2 కాలమ్స్ అంటే 3 4 మధ్యలో నేను ఇంకో కాలమ్ని యాడ్ చేయాలనుకోండి, రోని. ఇప్పుడు ఇన్సర్ట్ రోస్ అని పెట్టేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. లేదు కాలం కావాలి అంటే ఇన్సర్ట్ కొట్టి ఇక్కడ ఇన్సర్ట్ కాలమ్స్ అని కొడితే ఇక్కడ యాడ్ అవుతుంది. లేదు ఒక పర్టికులర్ సెల్లోనే మీరు కాలమ్ ఆర్ రో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, వాటిని మీరు ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత లేదు మీకు ఈ కాలమే డిలీట్ చేయాలనుకుంటే అక్కడ డిలీట్ కాలమ్ చూసుకోండి. లేదు ఒక పర్టికులర్ రో డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ రో ఫిక్స్. ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు ఇదంతా అయింది కదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్లో మనము అంటే జస్ట్ ఒక హెడ్డింగ్స్ని వీటిని యూజ్ చేసుకొని క్రియేట్ చేద్దాం. సపోజ్ బేసిక్గా మీకు ఒక కస్టమర్ ఉన్నాడు అనుకోండి, వాడి పేరు ఉంటుంది, వాడి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, వాడి అడ్రస్ ఉంటుంది, తర్వాత ప్రోడక్ట్ అంటే ఏం ప్రోడక్ట్ సెల్ చేసినాము. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంటే కొంచెం ఈజీగా ఉంది కదా. సపోజ్ ఇక్కడ మీకు ఒక అంటే ఒక ర్యాండమ్ థింగ్స్ని మనము ఫిల్ చేయాలి అనుకోండి. అంటే నేను జస్ట్ టైప్ చేసి ఒక చార్ట్ చెప్తున్నా నుంచి అడుగుతున్నాను, సో దట్ మీకు అంటే ప్రాసెసింగ్ అని టేబుల్ ఫార్మాటింగ్ అని ఎట్లా ఉండాలి అని చెప్పి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి.
సో ఇక్కడ మనకి ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు జస్ట్ ఇది నేను ఒక శాంపుల్ డేటాగా తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేశాను అనుకోండి. ఇక్కడ ఇదేంటి మీరు చూసినట్టయితే ఒకటేమో ఈ ప్లస్ ఇట్లా ఇట్లా ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను సింపుల్గా ఈ ఫార్మాట్లోకి వెళ్ళి ఆటో ఫిట్ రో హైట్ నొక్కితే అంటే అది ఉన్న కాలమ్స్ సెల్ యొక్క రో విడ్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది అవుతుంది అనమాట, కాలం విడ్త్ పెడితే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ర్యాప్ టెస్ట్ అయిపోయింది. సో ఆర్ ఈ పర్టికులర్ కాలం దగ్గరికి వచ్చి మీరు డబుల్ క్లిక్ చేసిన ఇది అయిపోతుంది. ఇప్పుడు దీనికి నేను కంప్లీట్ ఒక బార్డర్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఆల్ బార్డర్స్ అని కొడతాను. తర్వాత ఇప్పుడు సపోజ్ నాకు ఈ హెడ్డింగ్కి నేను ఒక స్పెసిఫిక్ కలర్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ వెళ్ళి ఒక పర్టికులర్ కలర్ ఏదో ఒకటి ఇస్తాను. తర్వాత దానికి తగ్గట్టు అంటే విజిబిలిటీకి తగ్గట్టు నేను ఇది మారుస్తాను. అండ్ పార్లర్గా నాకు సపోజ్ నేమ్ అనేది ఒక బోల్డ్లో కావాలి అంటే నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ బి అనేదాన్ని క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఈ షార్ట్కట్ కీ అనేది చూపిస్తుంది. సో కంట్రోల్ బి అని కొడితే అది ఇది అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆటో ఫిట్ రో హైట్ ఇవన్నీ ఉంటాయి, వీటన్నిటిని మనం క్లిక్ చేసుకుంటాం. యా, థ్యాంక్ యూ. సో ఇది జస్ట్ ఒక బేసిక్ బ్రీఫ్ ఇంట్రడక్షన్, అంటే జస్ట్ మనం ఫార్మాటింగ్ ఎట్లా చేసుకోవాలి, కలర్స్ ఎట్లా చేసుకోవాలి ఇట్లా. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనము ఎక్సెల్ అసలు ఏంటి, బేసిక్గా ఎక్సెల్ ఎందుకు వాడతారు అంటే ఎక్సెల్ అనేది మనం చూసినంత వరకు ఇట్లా డేటా ఫిల్ చేసుకునేది కాదు, మనం అనాలిసిస్ కానీ ఇదంతా చేసుకోవచ్చు. సమ్ ఫార్ములాస్ ఉంటాయి, వీటన్నిటిని మాకు స్టెప్ బై స్టెప్ కమింగ్ వీడియోస్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.